వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఫుడ్ కాంబినేషన్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. కొంతమందికి గులాబ్ జామున్ని ఐస్ క్రీమ్తో కలిపి తినడం ఇష్టం. మరి కొంతమందికి పెరుగన్నంలో మామిడి పండు తినడం ఇష్టం. కొంతమందికి ఇవి ఇష్టం ఉండదు. అయితే ఇష్టాలు వేరు, వాటిని తినడం వల్ల వచ్చే సమస్యలు వేరు. కొన్ని ఫుడ్స్ని మనం ఎప్పటికీ కలిపి తినకూడదు, ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని, కలిపి తినకూడదని ఫుడ్స్ ఏంటో చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా వీటి కాంబినేషన్ ఎక్కువగా ఉండదు, కానీ అటుకులు తినగానే అరటిపండు తినడం లేదా అరటిపండు తినగానే పోహా తినడం వంటివి అస్సలు మంచిది కాదు. దీనివల్ల కడుపులో పెద్ద గందరగోళమే ఏర్పడుతుంది. దీంతో జీర్ణక్రియలో తేడా వచ్చి అగ్నిని గందరగోళానికి గురించి ఆమాన్ని సృష్టిస్తాయి. నిజానికి అరటిపండు, అటుకులు రెండు కూడా వేటికవే ప్రత్యేకం. రెండు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని విడివిడిగా కాస్త గ్యాప్ ఇచ్చి తినాలి. అరటిపండుని నానబెట్టిన సీడ్స్ తో కలిపి తినొచ్చు. పోహాని ఇష్టంగా ఊరికే తినొచ్చు. సాధారణంగా పండ్లు అంతగా ఇష్టపడరు, కానీ ఓట్స్ తో కలిపితే మనకి తెలియకుండానే తినొచ్చు. పైగా ఫైబర్ యాడ్ అవుతుందని చాలా మంది ఓట్స్ లో యాపిల్ కలిపి తింటారు. కానీ ఇలా తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, త్వరగా జీర్ణం అవ్వదు, పైగా ఉబ్బరం పెరుగుతుంది. యాపిల్ ని నేరుగా తినాలి లేదా సీడ్స్, స్పైసెస్ తో కలిపి తినొచ్చు. ఓట్స్ ని కూడా విడిగానే తీసుకోవడం మంచిది. దీనివల్ల జీర్ణ సమస్యలు రావు. మీకు గనుక గట్ ప్రాబ్లమ్స్ లేకపోతే కలిపి తిన్నా ప్రాబ్లం ఉండదు. చాలా మంది రాజ్మా వండినప్పుడు అందులో పెరుగు వేయడం లేదా పెరుగు తినగానే రాజ్మా తినడం, రాజ్మా తిన్న వెంటనే పెరుగు తినడం చేస్తారు. కానీ కడుపులో ఓవర్లోడ్ అయిపోతుంది, అమాన్ని పెంచుతుంది. అందుకే అలా తినకుండా స్పైసెస్తో రాజ్మాని లేదా అన్నం, మిల్లెట్స్తో రాజ్మాని తినడం మంచిది. పెరుగు కూడా అంతే, కానీ రెండింటిని కలిపి తినొద్దు. కిచిడిలో కొంతమంది దోసకాయని పచ్చిగా తినడానికి ఇష్టపడతారు, కానీ చల్లని దోసకాయ కిచిడితో తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలా కాకుండా దోసకాయని వేరుగా, కిచిడిని వేరుగా తినడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.